సాంకేతిక పరిజ్ఞానంతో సార్వభౌమత్వాన్ని కలిగి ఉన్న ఏకైక దేశం దక్షిణ కొరియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా ముందుండేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిమిత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రపంచ పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేయడానికి దక్షిణ కొరియా దాదాపు $49 బిలియన్ ఖర్చు చేస్తుంది. 2027 నాటికి సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న 3 దేశాలలో ఒకటిగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి మరియు జాతీయ దృక్పథాన్ని రూపొందించడానికి విధానాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర సంస్థగా AI పై కొత్త కమిటీని ప్రారంభించారు. ప్రెసిడెంట్ అధ్యక్షతన కమిటీలో సీనియర్ ప్రభుత్వ అధికారులు మరియు ప్రైవేట్ రంగానికి చెందిన AIలో 30 మంది నిపుణులు ఉన్నారు. 30 సంవత్సరాల ముందు చూపుతో సాంకేతికత ద్వారా వచ్చే ప్రయోజనాలను పెంచడానికి ఆవిష్కరణ విధానాలను బలోపేతం చేయడం మరియు నియంత్రణ అడ్డంకులను తొలగించడం ద్వారా AI ఆధారిత భవిష్యత్తును రూపొందించడానికి మరియు సాధించడానికి ప్రయత్నాలను యూన్ ప్రతిజ్ఞ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రావీణ్యం పొందేందుకు గ్లోబల్ రేస్ తీవ్రతరం అవుతున్నందున సియోల్ $65 ట్రిలియన్ల ఓన్ లేదా $48.9 బిలియన్ ప్రముఖ AI పవర్ గా మార్చడానికి ఇంజెక్ట్ చేస్తుందని యూన్ కార్యాలయం తెలిపింది. పరిశోధన మరియు అభివృద్ధికి మరియు పరిశ్రమల అంతటా పరివర్తనను వేగవంతం చేయడానికి కీలకమైన సంస్థగా నేషనల్ AI కంప్యూటర్ సెంటర్ ని స్థాపించే ప్రణాళికలను రాష్ట్రం ప్రకటించింది. పోటీ మధ్య జాతీయ భద్రతను ఉల్లంఘించే మరియు వ్యక్తిగత భద్రత మరియు గోప్యతను ఉల్లంఘించే AI సాంకేతికత దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి ప్రపంచ సహకారం యొక్క ఆవశ్యకతను అతను మరింత నొక్కి చెప్పాడు. ఇదంతా చూస్తుంటే సౌత్ కొరియా భారతదేశం యొక్క ప్రతిజ్ఞల్ని పారదర్శకతని బాగా వెనుకేసుకొస్తుందని అర్థమవుతున్న విషయం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.